వెల్కమ్ టు సిటిజన్ ఫోర్స్ న్యూస్. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు రోజు రోజుకి తీవ్ర రూపం దాల్చుతున్నాయి. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడులు, వాటికి దీటుగా ఇరాన్ ప్రతిదాడులతో మొత్తం ప్రాంతం అశాంతి వాతావరణంలోకి జారిపోయింది. ప్రారంభంలో పరిమిత స్థాయిలో ఉన్న ఘర్షణ ఇప్పుడు విస్తృత యుద్ధానికి దారితీసే సూచనలు కనిపిస్తున్నాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్, ఇస్ఫహాన్ వంటి ప్రధాన నగరాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరపగా, ప్రతిగా ఇరాన్ కూడా క్షిపణులు, డ్రోన్లతో ఇజ్రాయెల్ గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా స్థావరాలపై దాడులు చేసింది. కొన్ని ప్రాంతాల్లో వరుస పేలుళ్లు చోటు చేసుకోవడంతో పలు భవనాలు కూలిపోయాయి. మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. గాయపడిన వారితో ఆసుపత్రులు నిండిపోయాయి. ఇజ్రాయెల్ రక్షణ దళాలు ఇరాన్ క్షిపణి ప్రయోగ కేంద్రాలు, డ్రోన్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించినట్లు ప్రకటించాయి. ఇరాన్ కు చెందిన యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు తెలిపాయి. మరోవైపు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ భారీ స్థాయిలో ప్రతీకార దాడులు చేశామని ప్రకటించింది. ఇరాన్ వర్గాల ప్రకారం వందల సంఖ్యలో క్షిపణులు ప్రయోగించగా ఇజ్రాయెల్ పలు కీలక ప్రాంతాల్లో నష్టం సంభవించినట్లు సమాచారం. మరణాల సంఖ్య వందల్లోకి చేరినట్లు, గాయపడిన వారి సంఖ్య ఇంకా పెరుగుతున్నట్లు అంచనా. కొన్ని నివేదికల ప్రకారం ఇరాన్ లో మృతుల సంఖ్య 500 దాటినట్లు చెబుతుండగా ఇజ్రాయెల్లో కూడా ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం. అయితే అధికారిక గణాంకాలపై రెండు దేశాలు పరస్పరం విభిన్న వాదనలు చేస్తున్నాయి. ఈ ఘర్షణలో అమెరికా పాత్ర కీలకంగా మారింది. ఇజ్రాయెల్ కు మద్దతుగా అమెరికా తన నౌకాదళాన్ని గల్ఫ్ ప్రాంతాల్లో మోహరించింది. గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాల భద్రతను పెంచింది. ఇరాన్ దాడులు కొనసాగిస్తే తగిన ప్రతిస్పందన ఇస్తామని హెచ్చరించింది. మరోవైపు యూకే, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాలు కూడా పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. శాంతి చర్చలకు పిలుపునిచ్చినా దాడులు ఆగే సూచనలు కనిపించడం లేదు. యుద్ధం మరింత విస్తరించకుండా దౌత్యపరమైన పరిష్కారం అవసరమని అంతర్జాతీయ సమాజం చెబుతోంది. ఈ ఉద్రిక్తతల ప్రభావం కేవలం యుద్ధ భూమికే పరిమితం కాలేదు. గల్ఫ్ ప్రాంతంలో భద్రతా ఆంక్షలు పెరిగాయి. దుబాయ్, అబుదాబి వంటి నగరాల్లో కొన్ని ప్రార్థనా స్థలాలను తాత్కాలికంగా మూసివేశారు. రంజాన్ నేపథ్యంలో మసీదుల్లో ప్రార్థనలు పరిమితంగా నిర్వహించాలనే ఆదేశాలు జారీ అయ్యాయి. సౌదీ అరేబియాలో ఉన్న భారతీయులను అప్రమత్తంగా ఉండాలని భారత రాయబార కార్యాలయం సూచించింది. గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న లక్షలాది భారతీయుల భద్రత కూడా ఒక ప్రధాన అంశంగా మారింది. విమాన రాకపోకలపై కూడా తీవ్ర ప్రభావం పడింది. పశ్చిమాసియా గగనతలంలో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా వందలాది అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. భారత విమానయాన సంస్థలు కూడా అనేక సర్వీసులను నిలిపివేశాయి. ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వంటి సంస్థలు మధ్యప్రాచ్య దేశాలకు వెళ్లే విమానాలను రద్దు చేశాయి. ఒమన్, సౌదీ అరేబియా, ఈజిప్ట్ గగనతరాలను ఉపయోగిస్తూ కొన్ని మార్గాలను మళ్లిస్తున్నారు. అయితే ఇది ప్రయాణికులకు అసౌకర్యాన్ని కలిగిస్తోంది. మూడో రోజు వరుసగా వందలాది విమానాలు రద్దు కావడంతో వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. గల్ఫ్ ప్రాంతం ప్రపంచ చమురు సరఫరాకు కీలక కేంద్రం కావడంతో అక్కడ ఉద్రిక్తతలు పెరిగితే క్రూడ్ ఆయిల్ ధరలు ఎగిసిపడే ప్రమాదం ఉంది. చమురు ధరలు పెరిగితే భారత్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాలకు ఇంధన వ్యయం పెరుగుతుంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలపై కూడా ప్రభావం పడుతుంది. ద్రవ్యోల్బణం పెరిగే పరిస్థితి ఏర్పడవచ్చు. రూపాయి విలువపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే ఇజ్రాయెల్, ఇరాన్ ఘర్షణ ఇప్పుడు ప్రాంతీయ పరిమితులను దాటి అంతర్జాతీయ ఆందోళనగా మారింది. సైనిక దాడులు, ప్రతిదాడులు, దౌత్య యత్నాలు అన్నీ ఒకేసారి కొనసాగుతున్నాయి. గల్ఫ్ దేశాల్లో భద్రతా చర్యలు కఠినతరం అయ్యాయి. విమాన సర్వీసులు రద్దవుతున్నాయి. చమురు మార్కెట్లు సున్నితంగా మారాయి. ఈ పరిస్థితి మరింత ముదిరితే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, రాజకీయ ప్రభావాలు తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. అందుకే అంతర్జాతీయ సమాజం తక్షణ శాంతి చర్చలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతోంది. యుద్ధం ఆగి ప్రాంతంలో స్థిరత్వం నెలకొనాలని ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆశిస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి.